హలో ఫ్రెండ్స్, 1947 ఆగస్టు 15న ఇండియాకి స్వాతంత్రం వచ్చింది. దేశం మొత్తం సంబరాలు చేసుకున్నారు. కానీ తెలంగాణ ప్రాంతం మరియు మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలలోని అప్పట్లో హైదరాబాద్ సంస్థానంగా ఉన్న ప్రజలకు మాత్రం స్వాతంత్రం రాలేదు. స్వాతంత్రం వచ్చే నాటికి హైదరాబాద్ సంస్థానాన్ని అజఫ్ జాహీ వంశంలోని 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలిస్తున్నారు. హైదరాబాద్ సంస్థానం కర్ణాటకలోని 3 జిల్లాలు, మహారాష్ట్రలోని 5 జిల్లాలు, తెలంగాణలోని 8 జిల్లాలతో భౌగోళికంగా భారతదేశంలో అతిపెద్ద సంస్థానంగా ఉండేది. అజఫ్ జాహీ కాలంలో హిందూ ముస్లింలు సోదరభావంతో కలిసి ఉండి సంస్థానాన్ని అభివృద్ధి పదంలో నడిపించారు. 1911 తర్వాత మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో హైదరాబాద్ సంస్థానం అన్ని రంగాలలో గొప్ప అభివృద్ధి సాధించి ఎంతో విలాసవంతమైన సంస్థానంగా వృద్ధి చెందింది. ఈయన కాలంలోనే 1930 తర్వాత నుంచి హిందూ ముస్లింల మధ్య విభేదాలు కూడా మొదలయ్యాయి. 1940 అక్టోబర్లో ముస్లిం ప్రత్యేక హక్కుల పరిరక్షణ పేరుతో బహదూర్ యార్ జంగ్ రజాకార్ల వ్యవస్థను స్థాపించాడు. తర్వాత కాలంలో ఈ రజాకార్ల వ్యవస్థనే నిజాం ప్రైవేట్ సైన్యంగా మారింది. ఆ సమయంలోనే హైదరాబాద్ సంస్థానంలో గిరిజన ఉద్యమాలు, సాయుధ రైతాంగ, నిజాం వ్యతిరేక ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. 1946లో ఎంఐఎం పార్టీ అధ్యక్ష ఎన్నికలలో కాసిం అలీ రజ్వీ ఎన్నికయ్యాడు. తర్వాత ఇతని నేతృత్వంలో రజాకార్ల దుర్మార్గాలు రోజురోజుకు రెట్టింపుగా సాగాయి. నిజాం నిరంకుశత్వ పాలన, రజాకార్ల దౌర్జన్యాలను భరించలేకపోతున్న హైదరాబాద్ సంస్థాన ప్రజలలో స్వాతంత్రకాంక్ష బలంగా మారింది. ఇండియాకి స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో 565 సంస్థానాలుండేవి. 1947 జూన్ 3న భారతదేశాన్ని ఇండియా మరియు పాకిస్తాన్ అనే 2 స్వాతంత్ర దేశాలుగా విభజిస్తున్నట్టు బ్రిటిష్ ప్రభుత్వం నిర్ణయించింది. దేశంలోని 565 సంస్థానాలు ఇండియాలో కానీ పాకిస్తాన్లో కానీ విలీనం అవ్వాలని, లేని పక్షంలో స్వతంత్ర రాజ్యంగా ఉండొచ్చని ప్రకటించింది. దీంతో నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్ సంస్థానం భారత్లో కానీ పాకిస్తాన్లో కానీ విలీనం కాకుండా 3వ స్వతంత్ర దేశంగా ఉంటుందని ప్రకటించుకున్నాడు. స్వాతంత్రం అనంతరం జునాగఢ్, హైదరాబాద్, జమ్మూ కాశ్మీర్ మరియు ట్రావెన్కోర్ సంస్థానాలు మినహా మిగతా అన్ని సంస్థానాలు విలీనమయ్యాయి. సంస్థానాల విలీన విషయంలో అప్పటి హోమ్ మినిస్టర్ అయినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ ముఖ్య పాత్ర పోషించాడు. తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో మిగతా 3 సంస్థానాలు కూడా భారత్లో విలీనమయ్యాయి. హైదరాబాద్ సంస్థాన విలీన విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రజాకార్ల ఆగడాలు, నిజాం నిరంకుశత్వ పాలన నుంచి విముక్తి కోసం అక్కడి ప్రజలు సాయుధ రైతాంగ, నిజాం వ్యతిరేక ఉద్యమాలను ఉధృతం చేశారు. హైదరాబాద్ సంస్థానాన్ని ఇండియాలో విలీనం చేయాలంటూ స్వామి రామానంద తీర్థ, బుర్గుల రామకృష్ణారావు మొదలైన నాయకులు జాయిన్ ఇండియా ఉద్యమాన్ని ప్రారంభించారు. తర్వాత నిజాం ప్రభుత్వం భారతదేశంతో యథాతథ ఒప్పందాన్ని 1947 నవంబర్ 29న కుదుర్చుకున్నాడు. ఈ ఒప్పందం ప్రకారం హైదరాబాద్ సంస్థానం ఇండియాలో ఒక అనుబంధ రాజ్యంగా ఉండాలి, పాకిస్తాన్లో విలీనం చేయరాదు, 1 సంవత్సరం లోపు హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఏర్పడాలి, ప్రజలపై ఎటువంటి దౌర్జన్యాలు జరపరాదు, హైదరాబాద్ సంస్థానంలోని ప్రజలకు వాక్, సభ స్వాతంత్రాలు కల్పించాలి. ఈ ఒప్పందం చేసుకుంటేనే నిజాం ప్రభుత్వం ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాకిస్తాన్తో చర్చలు జరిపింది. దాంతోపాటు నిజాం సైన్యాధిపతి అయిన ఎల్డ్రూస్ ఫ్రాన్స్, ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్కి రహస్యంగా ఆయుధాలను రవాణా చేయించుకున్నాడు. రజాకార్లు సామాన్య ప్రజలపై విధ్వంసాలు కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో భారత ప్రభుత్వంతో చేసుకున్న యథాతథ ఒప్పందాన్ని ఉల్లంఘించిన నిజాంను లొంగతీయడం ఒకటే మార్గమని సర్దార్ వల్లభాయ్ పటేల్ భావించాడు. సొంత కరెన్సీ, సొంత రైల్వే వ్యవస్థ, సొంత సైన్యంతో ఎంతో బలంగా ఉన్న హైదరాబాద్ సంస్థానంపై ఆక్రమణ చేస్తే నాన్ వైలెన్స్ అవుతుందని, యుద్ధ తీవ్రస్థాయికి చేరుతుందని, ఇతర దేశాల నుంచి విమర్శలు వస్తాయని ప్రధాని నెహ్రూ హైదరాబాద్ ఆక్రమణకి నిరాకరించినప్పటికీ సర్దార్ వల్లభాయ్ పటేల్ దానికి అంగీకరించలేదు. ఇప్పుడు గనక నేను హైదరాబాద్ విషయంలో వెనక్కి తగ్గితే చరిత్ర నన్ను మర్చిపోదు, భవిష్యత్తు ప్రజలు నన్ను క్షమించరు అని తరచుగా అనేవాడు. నిజాం అలీ ఖాన్ సైనిక విమానాలను, మారణహోమం సృష్టించే ఆయుధాలను దిగుమతి చేసుకున్నాడు. తన సైన్యంలో బ్రిటిష్ సైన్యాన్ని, ఇతర దేశాలలోని ముస్లిం సైన్యాన్ని నియమించుకొని నిజాం సైనిక బలాన్ని పెంచుకున్నాడు. దాంతోపాటు లార్డ్ మౌంట్ బ్యాటన్ ఇంకా అలీ జిన్నా సపోర్ట్ని కూడా తీసుకున్నాడు. భారత ప్రభుత్వం ఇప్పుడు మాపై ఆక్రమణ చేస్తే మా సైన్యం ఎదుర్కోవటానికి రెడీగా ఉంది, ఇంకా దేశంలోని వివిధ నగరాలలో బాంబుల మూత మోగిస్తామని భారత ప్రభుత్వానికి హెచ్చరిక చేసింది. అప్పట్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఎటువంటి బెదిరింపులకు భయపడేవారు కాదు. నిజాం హెచ్చరికలకు భయపడకుండా ఉక్కుపాదంతో భారతదేశాన్ని ఏకం చేయాలన్న సంకల్పం, ఇండియన్ ఆర్మీపై ఉన్న నమ్మకంతో హైదరాబాద్ సంస్థానంపై ఆక్రమణకి సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యూహం రచించాడు. 1948 జూన్లో లార్డ్ మౌంట్ బ్యాటన్ తన పదవీ కాలం ముగియడంతో ఇంగ్లాండ్కు వెళ్ళిపోయాడు. 1948 సెప్టెంబర్ 11న అలీ జిన్నా మరణించారు. హైదరాబాద్ సంస్థాన ఆక్రమణకి ఇది అనుకూల సమయమని భావించి సర్దార్ వల్లభాయ్ పటేల్ 1948 సెప్టెంబర్ 13న భారత సేనలను హైదరాబాద్ సంస్థానంలో దింపాడు. ఆపరేషన్ పోలో పేరుతో ఇండియన్ ఆర్మీ మేజర్ జనరల్ జేఎన్ చౌదరి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆపరేషన్ హైదరాబాద్ సంస్థానంపై 4 దిక్కుల నుంచి దాడి మొదలుపెట్టింది.
మొదటి 2 రోజులు హోరాహోరీగా యుద్ధం జరిగినప్పటికీ ఇండియన్ ఆర్మీ దాడికి నిజాం సైన్యం బెంబేలెత్తిపోయింది. కేవలం 5 రోజులలోనే నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ భారత సైన్యానికి లొంగిపోయి హైదరాబాద్ సంస్థానాన్ని భారతదేశంలో విలీనం చేస్తున్నట్లు 1948 సెప్టెంబర్ 17న దక్కన్ రేడియోలో అధికారికంగా ప్రకటించారు. దీంతో 1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ భారతదేశంలో కలిసిపోవడంతో అక్కడి ప్రజలకు విముక్తి లభించింది. నా ఎక్స్ప్లెనేషన్ కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి. థ్యాంక్ యూ.